ఒక తండ్రి, ఒక కొడుకు, వాళ్ళిద్దరి మధ్య ఒక దీర్ఘకాలిక ప్రణాళిక. వినడానికి సింపుల్గా ఉంది కదూ, కాని ఒక్క చిన్న ప్రశ్న ఒక తరం భవిష్యత్తునే ఎలా మార్చేసిందో చెప్పే ఈ కథ నిజంగా మనసును హత్తుకుంటోంది. పదండి, ఈ ప్రయాణంలోకి వెళ్ళిపోదాం. కథ ఎక్కడ మొదలైందంటే, ఒక పార్కులో ఓ చిన్నపిల్లాడు ఆడుకుంటూ చాలా అమాయకంగా తన నాన్నని ఒక ప్రశ్న అడిగాడు. అంతే, ఆ ఒక్క ప్రశ్న ఆ తండ్రి జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక పెద్ద ప్రయాణానికి నాంది పలుకుతుందని ఆ క్షణంలో బహుశా ఎవరూ ఊహించి ఉండరు. సరే, మరి ఈ కథకు మూలమైన ఆ కొడుకు ప్రశ్నేంటో, ఆ సందర్భమేంటో కాస్త వివరంగా చూద్దాం. మన కథలో హీరో రమేష్. ఆయనొక సాధారణ మధ్యతరగతి ఉద్యోగి. ఆయన ప్రపంచం మొత్తం తన కొడుకు ఆరవ్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మనలో చాలామంది తండ్రుల్లాగే తన కుటుంబానికి ఒక మంచి భవిష్యత్తునివ్వాలని రోజూ కష్టపడుతుంటాడు. అయితే కొడుకు అడిగిన ఆ చిన్న ప్రశ్నే ఆ తండ్రి మనసులో ఒక పెద్ద తుఫానుని రేపింది. ఆరవ్ అడిగిన ఆ ప్రశ్న రమేష్ మెదడులో గిర్రున తిరుగుతూనే ఉంది. ఆ రాత్రి ఆయనకి కంటిమీద కునుకులేదు. అంతా ఆలోచనలే. ఆలోచనలన్నీ తన కొడుకు భవిష్యత్తు గురించే. ఆయన మదిలో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే, నా కొడుకు భవిష్యత్తుకు భరోసా ఎలా? ఇప్పుడు వస్తున్న ఈ జీతంతో తన కొడుకు కన్న కలల్ని నిజం చెయ్యగలనా లేదా అన్న భయం ఆయన్ని కుదిపేసింది. కాని అంటారు కదా, ప్రతి సమస్య ఒక పరిష్కారాన్ని మోసుకొస్తుందని. అలా ఆ ఆందోళన నుంచే ఒక ఆశ కిరణం పుట్టింది. భవిష్యత్తు కోసం ఇప్పుడే ఒక విత్తనం నాటాలన్న ఆలోచన ఆయనలో మొదలైంది. ఆ సమయంలోనే రమేష్కు ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్ గురించి తెలిసింది. అంటే ఇదేదో రాత్రికి రాత్రే డబ్బులొచ్చే స్కీమ్ కాదు, చాలా ఏళ్లపాటు పెరిగే విలువైన చెట్లలో పెట్టుబడి పెట్టడం. ఇది భవిష్యత్తు కోసం చేసే ఒక పక్కా దీర్ఘకాలక ప్రణాళిక అన్నమాట. అప్పుడు రమేష్కి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. ఇది ఈ రోజు కోసం కాదు, ఇది భవిష్యత్ కోసం. తను పెట్టే పెట్టుబడి కేవలం డబ్బులో కాదు, కాలంలో, టైంలో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. సో ఆయన పెద్దగా ఆర్భాటాలకేమీ పోలేదు. చాలా సింపుల్గా ప్లాన్ చేసుకున్నాడు. ముందుగా చిన్నగా మొదలుపెట్టాలి. తన శక్తికి తగ్గట్టుగా కొంత భూమి కొనాలి. ఆ తర్వాత అక్కడ ఎర్రచంద్రం మొక్కలు నాటాలి. అంతే, తరాలపాటు నిలిచే ఒక వారసత్వానికి ఆయన వేసిన మొదటి అడుగు ఇది. సంవత్సరాలు గడిచేయాయి. అప్పుడు నాటిన ఆ చిన్న చిన్న మొక్కలు నెమ్మదిగా పెరిగి పెద్దవయ్యాయి, బలమైన చెట్లుగా మారాయి. అదే సమయంలో ఇంకోవైపు చిన్నపిల్లాడు ఆరవ్ కూడా పెరిగి పెద్దవాడై ఒక యువకుడిగా మారాడు. అంటే తండ్రి నాటిన చెట్లతో పాటే కొడుకు కూడా పెరిగాడన్నమాట. ఇక ఇన్నేళ్ల నిరీక్షణకు ఫలం దక్కే రోజు రానే వచ్చింది. ఒక తండ్రి తన కొడుక్కి మౌనంగా ఇచ్చిన వాగ్దానం నెరవేరే సమయం ఆసన్నమైంది. ఒక మంచి రోజు చూసి రమేష్ ఇప్పుడు పెద్దవాడైన తన కొడుకు ఆరవ్ను ఆ భూమి దగ్గరకు తీసుకెళ్లాడు. ఒకప్పుడు చిన్న ప్రశ్నగా మొదలైన గతాన్ని ఇప్పుడు కళ్ల ముందున్న వర్తమానంతో కలపడానికి, ఆ గొప్ప నిజాన్ని చెప్పడానికి ఇదే సరైన సమయం. అక్కడ నిలబడి ఆ ఎదిగిన చెట్లను చూపిస్తూ రమేష్ కొడుకుతో అన్నాడు, ఇదీ నేను నీకోసం పెట్టింది. ఆలోచించండి, ఆ ఒక్క మాటలో కొన్ని దశాబ్దాల ప్రేమ, త్యాగం, ఆ తండ్రి దూరదృష్టి అన్నీ ఉన్నాయి. ఆ మాట వినగానే ఆరవ్కి మాట రాలేదు. ఆశ్చర్యం, ఆనందం, ఎన్నో భావోద్వేగాలు. నాన్నా, మీరు అప్పుడే నా గురించి ఇంతలా ఆలోచించారా అని అడిగాడు. తన తండ్రి దూరదృష్టికి అతని మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. తనకోసం నాన్న ఎంత శ్రమపడ్డాడో ఆ క్షణంలో అతనికి పూర్తిగా అర్థమైంది. రమేష్ చిన్నగా నవ్వి ఇదంతా ఎలా మొదలైందో చెప్పాడు. ఒకప్పుడు ఒక చిన్న పిల్లాడు పార్కులో ఒక ప్రశ్న అడిగాడు. ఆ ఒక్క ప్రశ్నే ఈరోజు ఈ గొప్ప వారసత్వానికి పునాది వేసింది అని వివరించాడు. చూశారుగా, ఒక చిన్న ప్రశ్న ఒక తరం భవిష్యత్తునే ఎలా నిర్మించగలదో. ఇది కేవలం డబ్బు గురించి కాదు, ఇది ఒక తండ్రి ప్రేమ, ముందుచూపు, ఇంకా తరతరాలకు నిలిచిపోయే వారసత్వం యొక్క శక్తికి ఒక చక్కటి ఉదాహరణ.